నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? అలానే ముఖం పైన కూడా నలుపు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? క్రీమ్స్ తోటి నాకు సరిగా రెస్పాన్స్ రావట్లేదు సార్. ఆన్లైన్ లో ఈ క్రీమ్స్ వాడాను, మా ఫ్రెండ్ చెప్పిన ఆ క్రీమ్స్ వాడాను, కానీ నాకు మంచి రిజల్ట్ రావట్లేదు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. క్రీమ్స్ తోటే సరిపోతుందా, లేజర్స్ కూడా అవసరమా అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. అసలు ట్యానింగ్ ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ట్యానింగ్ అనేది ఏంటి అని అంటే, మనకి చర్మం పైన నలుపు అనేది విపరీతంగా పేరుకుపోవటం. నలుపు అనేది ఎందుకు వస్తుంది చర్మం పైన? మనకి ఎండకెళ్తే ట్యానింగ్ వస్తుంది కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎండకే కాకుండా సూర్యుడు వెలుతురు మనకి చర్మానికి తగిలినా, అలానే పొల్యూషన్ కానీ, లేకపోతే స్ట్రెస్ కానీ, లేకపోతే ఇతరత్ర దుమ్ము ధూళి తగలటం తోటి, అలానే మంచి ఫేస్ వాషెస్ కాకుండా హార్మ్ఫుల్ ఫేస్ వాషెస్ యూస్ చేసుకోవటం, అలానే స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల కూడా చర్మంలో హాని అనేది జరుగుతూ ఉంటుంది. అలా ట్యానింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో ట్యానింగ్ అనేది ఎలా ఫామ్ అవుతూ ఉంటుంది? మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరలో బాటమ్ లేయర్ లో మనకి మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థం అక్కడ ప్రొడక్షన్ చేసినప్పుడు అన్ని కణాల లేయర్స్ లో మనకి మెలనిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ సూర్యుడు వెలుతురు తగిలినప్పుడు ఏమవుతుందంటే, ఈ మెలనోసైట్స్ అనేది విపరీతంగా పనిచేయటం మొదలు పెడుతుంది. ఆ మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అయ్యి అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఏదైతే సూర్యుడు వెలుతురు నుంచి వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసేసుకున్నాక అది క్వెంచ్ అయిపోయి అక్కడ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ యూవీ రేడియేషన్ ని తీసేస్తుంది అనమాట. అయితే మనకి నలుపు అనేది మనకి నచ్చదు కదండి. అందుకోసమనే మనం దానికి ఎప్పుడు రాకుండా ఉండటానికని ప్రయత్నం చేయాలన్నమాట. సో రాకుండా ఉండటానికి ప్రయత్నం ఎలా చేస్తాము? మన చర్మం పైన మెలనిన్ అనే పని ఏం చేస్తుంది? హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, ఆ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ ని సన్ స్క్రీన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో సన్ స్క్రీన్ అనేది ఒక కవచం లాగా మారిపోతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది ఒక కవచం లాగా మారిపోయినప్పుడు అక్కడ మెలనిన్ ప్రొడక్షన్ అనేది అంత ఎక్కువగా అవసరం ఉండదు. కాబట్టి మెలనోసైట్స్ ఆ కణాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయకుండా తక్కువగా చేస్తుంది అనమాట. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం అస్తమానం మనం ఎండలోకి వెళ్ళటం కానీ, లేక సూర్యుడు వెలుతురికి కొన్ని సంవత్సరాల పాటు మనకి తగలటం తోటి మన చర్మం లోపలికి ఫోటో ఏజింగ్ లేక ట్యానింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ట్యానింగ్ అనేది విపరీతంగా ప్రతిసారి అవుతూ ఉంటే దానికి పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ లాగా మారిపోయి ఎక్కువ నాలుగు మెలనిన్ ఉండేటట్టుగా మారిపోతూ ఉంటుంది. సో ఈ మెలనిన్ అనేది ఎక్కువగా మారిపోయినప్పుడు మనకి ట్యానింగ్ లాగా మారిపోయి పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది. అలానే అకాంథోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. అకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటే మెడ పైన, చంకల్లో, గజ్జల్లో ఉంటూ, అలానే నలుపు కూడా ఇక్కడ నుదుటి పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనం మంచిగా క్రీమ్సే కాకుండా లేజర్ పీల్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రీమ్స్ అనేటివి ఏంటంటే, నేను చెప్తాను కదండి, చర్మంలో పైన పొర, కింద పొర అని. ఈ చర్మంలో పైన పొర వరకు, ఈ భాగం వరకే మీకు ఖచ్చితంగా మీ క్రీమ్స్ అనేటివి పనిచేస్తాయి. కింద భాగంలో మీకు పని చేయటానికని లేజర్స్ పీల్స్ మాత్రమే మీకు ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఉన్న నలుపుని తగ్గించుకోవటానికని మనకి చర్మంలో మంచిగా లేజర్స్ అనేటివి, పీల్స్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయి. లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి? మనకి చర్మం పైన ఇలా నెమ్మదిగా లేజర్ ఇలా పాస్ చేసినప్పుడు మనకి చర్మంలో అక్కడ విధంగా మనకు అక్కడ నలుపంతా పేరుకుపోయిందంతా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఇలా చేయగానే లేజర్స్ మనం ఇలా తెల్లగా అయిపోమండి. దానికి నెమ్మదిగా నెలకు ఒక్కసారి అలా చేస్తూ పోతుంటే పిగ్మెంటేషన్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ అనేది తగ్గడానికని క్రీమ్స్ ఒకటే కాదండి, క్రీమ్స్ తో పాటు చాలా ఇంపార్టెంట్ గా మనం లేజర్స్, పీల్స్ అవి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అనేటివి మనం నెలకు ఒకసారి, అలానే పీల్స్ కాంబినేషన్స్ తో 15 రోజులకు ఒకసారి మనం చేయటం తోటి మనకి బెనిఫిట్ ఉంటుంది. మా దగ్గర లాంచ్ అయిన కొత్తగా మెడికల్ బ్లూ లేజర్ అనేది తీసుకొని మనం చేస్తూ ఉంటే ఇంకా రిజల్ట్స్ అనేటివి మంచిగా చక్కగా వస్తూ ఉంటాయి. అలానే మనం డైట్ లో ఖచ్చితంగా సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలండి. రోజు నారింజ, బత్తాయి అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అలానే సిట్రస్ ఫ్రూట్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆమ్లా, ఉసిరికాయలు అనేటివి మనం ఎక్కువగా తింటూ ఉంటే, రోజుకి 2-3 మనం తింటూ ఉంటే మంచి వైటమిన్ సి కాంబినేషన్ కూడా వస్తూ ఉంటుంది. అలానే నాన్ వెజిటేరియన్స్ కి ఫిష్ కూడా తీసుకోవటం అనేది కొల్లాజన్ బూస్టింగ్ తోటి మనకి ఫోటో ఏజింగ్ ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. లేజర్స్ అనేటివి మనకి చాలా సేఫ్ గా ఉంటాయండి. లేజర్స్ అనేటివి మనం చేసుకుంటూ మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే గ్లూటథైన్, వైటమిన్ సి, అలానే ఆస్టజాంథిన్, రెస్వెరాట్రోల్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సో ఇదండి విషయం. మీకు
ఇంకేమైనా సందేహాలు ఉన్నా, ఏదైనా ప్రశ్నలు ఉన్నా, అపోహలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ అవేర్నెస్ వీడియోని దయచేసి మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ప్రతి ఒక్కరికి మీరు వీడియోస్ ని దయచేసి షేర్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.